భాగము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుతున్నది, దోపిడీ జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటించవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈనాటి అంశము ఏమిటనగా బాధ్యతాయుతమైన పోరాటము. బాధ్యతాయుతమైన పోరాటము. ఇర్మియా ప్రవక్త గారు ఆయన దేవుని మాట నేను ఎత్తను, నేను అస్సలు ఆయన పలుకులే నా నోట రానివ్వను. అయితే దేవుని మాట పలకడము, ఆయన మాట ఎత్తడము, ఆయన నామములో ప్రకటించుకున్నది ఇర్మియా గారికి ఎలా ఉందంటే అవమానకరంగా, అపహాస్యంగా, బాధగాను, అతన్ని బాధ పెట్టేవాడుగా, అపహసించేవాడుగా, దుఃఖపరిచేవాడుగా, కీడు అవమానకరంగా ఉన్నందువలన ఆయన ఏమని తీర్మానం చేసుకున్నాడు? ఇక నేను దేవుని మాట ఎత్తను. ఆయన మాట ఏమి చెప్పినా, ఆయన ఏమి ప్రకటించినా, ఆయన మనుషులతో ఏమని ప్రకటించమని చెప్పినా నా నోట పలుకు రానియను అని ఆయన తీర్మానం చేసుకొని కూర్చోనగా ఏం జరుగుతుందంటే లోపల అగ్ని, హృదయంలో ఏం మండుతుంది? అగ్ని మండుతూ అది ఎముకల్లోనికి ఆ బాధ తీక్షణముగా వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆ మంటను కారుకోలేక ఏం చేస్తున్నాడు? ఆ తీసుకున్న ఆ తీర్మానము చూడు ప్రకటించకుండా ఉండలేకపోవడం అన్నది జరుపుకోలేక, అణుచుకోలేక, ఆ మంటను తాళలేక ఓర్చి కారుకొని విసికి ఇక చివరికి ఏంటి చెప్పాలని ప్రకటిస్తున్నారు. మనుషులు చాలా మందికి దేవుని మాటల గురించిన మనకు ఉండదు, కానీ కొంతమందికి ఏదన్నా విషయము చెవులు పడిందనుకో, ఒక కుటుంబ విషయమైనా, ఒక వ్యక్తి విషయమైనా, ఒక సంఘం విషయమైనా వాళ్ళకి తెలిసిందనుకో, ఇంకేమవుతుంది? కడుపు ఉప్పరం చేస్తుంది, కడుపు మండిపోతుంటది, రగిలిపోతుంటది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి చెప్పాలని చెప్పి వాళ్ళకి తొందరగా కలుగుతుంది. అంటే దేవుని మాటను బట్టి వాళ్ళకి హృదయంలో మంట కాదు, కానీ ఏ మాటని? లోకస్తుల యొక్క మాటను బట్టి హృదయాలు కొంతమందికి బగ్గున మండుతాయి, కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది. ఎప్పుడైతే అంతా ఎల్లగలిగి ఒక 10-15 మందికి స్ప్రే చేసినాక అమ్మయ్య అప్పుడు కడుపులో భోజనం తింటారు. ఏమండి, ఇక్కడ గమనిస్తే దేవుని మాట ప్రకటించడానికి ఇర్మియా ప్రవక్త గారి యొక్క హృదయం ఏమవుతుందంట? మండడం వలన తాను ఆపుకోలేక ఆయన ప్రకటిస్తున్నారు. ఇర్మియా గారు ప్రకటించే మాట సున్నితమైన మాట కాదు, క్షేమకరమైన మాటను కాదు, అది మెత్తనైన మాట, హృదయాలకు సంతోషమునిచ్చే మాట, సమాధానకరమైన మాట ఏమాత్రం కాదు.
ఆ ఇర్మియా ప్రవక్త ప్రకటించే మాట దేవుని నోటి నుంచి వచ్చిన కోపంతో కూడిన ఉగ్రతతో కూడిన ఇశ్రాయేలు యూదా జాతి యొక్క దోషభరితమైన జీవితాలను బట్టి వారు దేవునితో నడవక సమ్మతించక వారి యొక్క జీవితాలలో జరుగుతున్న అక్రమాన్ని దుర్మార్గతను బట్టి దేవుని యొక్క కోపము రగులుతూ కఠినమైన శిక్ష ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు విధిస్తానని కోపంతో రగులుతున్న మాటగా కఠినమైన మాటలుగా ఎవరు ప్రకటించాలి? ఇర్మియా గారు ప్రకటించాలి. కాబట్టి ఆయన దేవుని తరపున మాట్లాడడము ఒక్కొక్కసారి మనకు ఎలా ఉంటుందంటే భరించడానికి బాధగా ఉంటుంది. గత సంవత్సరమే అయ్యగారు పగడాల ప్రవీణ్ అయ్యగారు ఏమయ్యారు? చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన పెదవుల మీద గుర్తులు చూశారు. వీళ్ళు పెదవులు కోసారు. వాళ్ళు ప్రజలకు కొంతమంది ఆయన పెదవుల నుంచి వచ్చే మాటలను బట్టి కోపం వచ్చింది. నీ పెదవులు ఏదో ఒక రోజు మేము చీరేస్తాం, నీ పెదవులు దేవుని మాటలు పలుకుతున్నాయి కాబట్టి మా చేతుల్లో ఖచ్చితంగా నీ పెదవులు మేము చీరుతాము అన్న విధంగానే కోపంతో రగిలిపోయి ఆయన్ను బ్రతికి ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ పెదవులు చీల్చేశారు. అంటే దేవుని యొక్క మాటలు ప్రకటించకూడదు అన్న కోపము ఎవరికి వచ్చింది? లోకస్తులకు వచ్చింది. ఇది ఎంతో బాధ, ఇది ఎంతో దుఃఖము, ఎంతో అవమానం. ఆయన యొక్క మరణం కూడా తీవ్రమైన అవమానానికి కూడా గురి చేస్తుంది. అయినప్పటికీ ప్రభు సువార్తను ఆయన మాని ఉన్నాడా? ఇప్పటికీ మానలేదు. ప్రవీణ్ పగడాల అయ్యగారు మరణించడానికి కొంతమందికి ఆయన ఎవరో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మరణించిన తర్వాత ఆయన జ్ఞానం ఎంత జ్ఞానము, ఆయన సువార్త ఏంటి, ఆయన పరిచయం ఏంటి, ఆయన త్యాగం ఏంటి, బ్రతుకున్నప్పుడు ఆయన నాలెడ్జ్ ఏమిటని ఇప్పుడు వేదాంతం కలిగిన వారు కూడా, బైబిల్ పండితులు కూడా, జ్ఞానం కలిగిన వారు కూడా, సువార్తికులు కూడా, ప్రవక్తలు కూడా, పెద్ద పెద్ద సేవకులు కూడా ఆయన వీడియోలను మరలా తిరిగి తోడుకుంటూ చూసుకుంటూ ఆయన జ్ఞానాన్ని మరలా ప్రజల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, వేదాంతం కలిగిన వారి మధ్య, బోధకుల మధ్య ఆయన జ్ఞానం ఇంకా మెండుగా విస్తరిస్తుంది. మునుపటి కంటే అధికమైన ఆయన యొక్క సువార్త ప్రజలను స్ప్రెడ్ అవుతుంది. ఆయన చనిపోయి కూడా బ్రతికి ఉన్నవాడుగా అనేకుని ఇప్పటికీ ఉత్సవం వస్తున్నాడు. అందుకే సేవకుని మాట చాలా రూఢీకరమైనది. మన నేను ఒకరోజు ఆ వాక్యం చూసుకుంటూ డైరీ రాసుకుంటున్నాను. మన రమణ అడిగింది, నన్ను అమ్మా నువ్వు డైరీ ఎందుకు రాస్తావు అని అడిగింది. నేను చెప్పాను, డైరీ ఎందుకు రాస్తున్నానంటే నాతో ఈ అంశాలు, ఈ వాక్య భాగము నాకు ఇచ్చిన దేవుని యొక్క తలాంతులు, థాట్స్, ఆలోచనలు నాతో ముగియకూడదు. ఇప్పటికే నా డైరీలు వాక్య సందేశం ఇచ్చినవన్నీ కూడా నేను ఒక అల్మారాలో ఫిల్ చేసి పెట్టున్నాను. అందుకే చిన్న స్లిప్లలో నేను రాసుకోను. ఎప్పుడు వచ్చిన ఆలోచనలప్పుడు ఈరోజు వచ్చినాయి, రేపు రావు. కనుక అవన్నీ డైరీ రూపంలో చేశాను. అయితే ఈ తర్వాత నేను మరణించిన తర్వాత నా పిల్లలు ఈ డైరీస్ చూస్తారు. మా అమ్మ వాక్య శైలి ఎలా ఉంది, వాక్యం యొక్క నడిపింపు ఎలా ఉంది, ఆమె థాట్స్, ఆలోచనలు ఏంటి అని వారు తెలుసుకుంటారు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఈ వాక్య భాగాలన్నీ కూడా వాళ్ళకి జ్ఞానం కలిగితే మంచి మంచి అంశాలు తెసి వాళ్ళు ఒక బుక్లాగా ప్రింట్ చేసి ఉచితంగా ఆదరణ జరుగుతుంది కదా నాకు. ఆ రోజు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అప్పుడు విశ్వాసులు నా వాక్య శైలిని మర్చిపోకుండా మరలా అమ్మగారు చెప్పిన వాక్యాన్ని వారు స్టడీ చేసుకొని వారు ప్రకటిస్తారు, వారు వింటారు,
వారు చదువుకొని మా అమ్మగారు మాతోనే ఉన్నారని ఆ వాక్యాన్ని విని ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను వారి యొక్క ముఖాలలో వారికి కనపడతాను, వాక్యం ద్వారా వారికి దర్శిస్తాను, వారు నా రూపాన్ని వాక్యంలో చూస్తారు. అలాగా విశ్వాసులకి ఆదరణ ఇంత ఆలోచన ఉందా? నేను ఏదో అనుకున్నా, నువ్వు ఊరికే డైరీ రాసుకుంటే ఈ జ్ఞాపకం పసుపు రాసుకుంటుందిలే అనుకున్నా, కానీ ఇంత ఆలోచన ఉందా అని. ఆమె చూడండి, ప్రతి సేవకుని కూడా ఒక ఊపిరి అనేది హృదయంలో మండుతూనే ఉంటుంది. బ్రతికిన కాలము సేవ చేశాము, చనిపోయాము, ఇక ముగించబడుతుంది అన్నది ఏ సేవకులో ఉండదు. హల్లెలూయా. వారి ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ సేవా భాగంలో వారి యొక్క ఊపిరి, వారి యొక్క జీవము సంచరిస్తూ సంఘాలను బలపరచాలన్నది సేవకుల యొక్క లక్ష్యము. దాన్ని బట్టే ఇప్పుడు అయ్యగారిని కూడా మనము ధ్యానం చేసుకుని జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా గారు ఏమంటున్నారు? ఇశ్రాయేలు పక్షున కఠినమైన మాటలు పలుకుటకు ఆ యొక్క అవమానము, హింస, ప్రమాదముతో కూడిన పరిస్థితి అయినప్పటికీ దానిని ప్రకటించలేక ఎందుకు ఉండలేకపోతున్నాడంటే హృదయంలో మంట మండుతుంది. చాలా మంది విశ్వాసులు కూడా ఎక్కడికి వెళ్ళినా వారు ప్రయాణాల్లో కానీ, ఇంట కానీ, ఆఫీసులలో కానీ క్రీస్తు మాటల్ని ఎందుకు పంచుకుంటారు అంటే, ఎందుకు పంచుకుంటారు? వారి హృదయాలలో మంట, దేవుని యొక్క స్వార్థ పక్షాన భారం, ఒక బాధ్యతాయుతమైన పోరాటం మన అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. పోరాటం జరుగుతూ ఉంటుంది. చెప్పు చెప్పు, ప్రకటించు ప్రకటించు, వారికి నీవు నీ క్రీస్తును, నీ దైవత్యాన్ని తెలియచేయాలి. మన అంతరంగంలో ఏమొస్తుంది? ఒక బాధ్యత. ఏం బాధ్యత? నశించిపోయే ఆత్మల పక్షాన ఒక బాధ్యత మన హృదయంలో మండుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ప్రకటిస్తాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ చూస్తే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. 26వ వచనం. అపొస్తలుల కార్యములు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను 3 రాజులు లేచి అధికారులను ఏకముగా కూడుకుని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రిని, మా సేవకుడైన దావీదు మాట కలిగించుతుంది. ఏది జరగవలెనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయకై నీవు అభిషేకించిన ఈ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతిపిలాతును, అన్యజనులతోను, ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నది. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చేయి సాక్షి ఉండగా నీ దాసుడు ప్రభు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు ఆయన అనుగ్రహించును. ఆమేన్. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభువునకు వ్యతిరేకత వచ్చింది. ఏమొచ్చింది? ఎవరెవరి ద్వారా వచ్చింది? భూరాజులు ఏకముగా కూడారు. ఎవరెవరండి? హేరోదు రాజు, అలాగే పొంతిపిలాతు, వీరందరూ క్రీస్తునకు విరోధముగా కూడుకొని క్రీస్తు నామము భూమి మీద ఉండకూడదని ఒక వారి యొక్క స్థిరత్వంలో వస్తారన్న సంగతి ఎవరి ముందుగా ప్రకటించారనగా ప్రవచనం ద్వారా దావీదు గారు ప్రకటించారు. అయినప్పటికీ అదే రీతిగా చూడండి, పేతురు, యోహాను క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారికి కూడా ఏమొచ్చిందండి? వ్యతిరేకత వచ్చింది. యేసు నామములో వారు అద్భుతాలు చేస్తున్నారు, సూచక క్రియలు జరిగిస్తున్నారు, మహత్కార్యములు జరిగిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, యేసు నామము యొక్క పరిశుద్ధతను ప్రజలకు తెలియజేస్తున్నారు.
వారు ఏం చేశారు? వీరిని కూడా బెదిరించుటకు ప్రారంభించారు. అయితే దేవుని యొక్క హస్తము ఆయన కార్యమును నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ యొక్క వరములు ఎవరికిచ్చారు? అపోస్తలులుగా పిలువబడిన ఆయన శిష్యులకు ఇచ్చారు. వారి యొక్క దేవుని యొక్క హస్తం యొక్క కార్యము వారు స్వస్థపరుస్తున్నారు, మహత్కార్యములు జరిగిస్తున్నారు, సూచక క్రియలు జరిగిస్తున్నారు. బెదిరిపోక, భయపడక ఎలా ఉన్నారట? వారు ధైర్యముతో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. వీరు ధైర్యముతో క్రీస్తు సువార్త ప్రకటించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క హస్త కార్యము. దేవుని హస్తము చాపబడి, దేవుని హస్తము సేవకులను వాడుకుంటుండగా వారిని అభిషేకించి, వారికి వరములనిచ్చి, వారి ద్వారా లోకమును భూమిని తల్లకిందులుగా చేయగలిగినటువంటి సేవకులుగా దేవుని యొక్క హస్త కార్యము జరుగుతుండగా దాన్ని అడ్డగించడానికి ఎవరికి అధికారం లేదు. దేవుని యొక్క హస్తం ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క హస్తము బెదిరిపోక క్రీస్తు నామమును ప్రకటించడానికి వారిని స్థిరపరచింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందుదురనియు జీవించు వారికి మీదట తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాం. దేవునికి స్తోత్రాలు. చెప్పండి బట్టి దేవుని స్తుతిస్తావా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరి క్రీస్తు దాసులు, క్రీస్తు సేవకులు సువార్తను ఎందుకు భయపడక ప్రకటిస్తున్నారు? అసహించుకుంటున్నా, అవమానపరుస్తున్నా, ప్రాణములకు హానికరము జరుగుతున్నా వారు ఎందుకు ప్రకటిస్తున్నారంటే, ఎందుకు ప్రకటిస్తున్నారు? చదువు లేకుండా అప్పుడే మర్చిపోయారా? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ లోపల ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. వెళ్ళు, ప్రకటించు. ఆత్మ నశించిపోకూడదు. నేను నీ పక్షమున ఉన్నాను, నువ్వు చేయవలసిన కార్యము తప్పకుండా నువ్వు చేయాలి అని దేవుని యొక్క ప్రేమ సేవకులను బలవంత పరుస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకప్పుడు నేను కూడా ఆదివారం ఆరాధనలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నేను వెళ్ళి ప్రకటించాలి. అగ్ని మండినట్టు అనేది నేను కూర్చొని వాక్యం వింటుండే. అయితే ఎవరికి ప్రకటించాలా? ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలా? అర్థం కాని స్థితి. అంటే ఒక వ్యక్తి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాలా, ఒప్పింప చేయాలా, వారి పాప స్థితిని ఒప్పింప చేయాలా, వారిని క్రీస్తు మార్గంలో నడిపించాలంటే ఏముండాలి? ఇక్కడ ఏముండాలా? మామూలు ప్రేమ కాదు. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఏమైంది? క్రీస్తు ప్రేమ ఏమైందంటే మనుషులందరి కొరకు చనిపోయింది. ఏమన్నా? మనుషులందరి కొరకు క్రీస్తు ప్రేమ మరణము చెంది మృతుడుగా మరణించకుండా తిరిగి లేస్తాడు. ఆయన ప్రేమ. అయితే ఆయన ప్రేమ ఇప్పుడు మనుషులందరి కొరకు ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడు మనుషులందరూ ఎవరి కొరకు చనిపోవాలా? క్రీస్తు సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము మనుషులు కూడా చనిపోవాలి. అంటే అందుకన్నాడు కదా, తన ప్రాణమును ఒకడు లక్ష్య పెట్టినాక అతని ప్రాణమును అతడు కోరుకోడు. తన ప్రాణమును తాను క్రీస్తు నిమిత్తము
తన ప్రాణమును అతడు కాపాడుతున్నాడు. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, ప్రవీణ్ పగడాలు గారు చనిపోయారు. కాపాడుతున్నారా ప్రాణమును? కాపాడుతున్నారా? మరి క్రీస్తు కనుక ఆయన లక్ష్య పెట్టలేదు. బ్రతుకున్నప్పుడే నన్ను చంపేసినా నేను చేస్తానని ధైర్యంగా క్రీస్తు సువార్తను ప్రకటించాడు. మరి ప్రాణం కోల్పోయాడే, ఆయన ప్రాణాన్ని ఎలా కాపాడుతున్నాడు? ఆయన ప్రాణం ఎలాగా కాపాడబడింది, ఎట్లా కాపాడబడింది అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన చనిపోయాడు క్రీస్తు కొరకు. ఆయన ప్రాణం, ఆయన లక్ష్య పెట్టిన ప్రాణం, అయితే ఆ ప్రాణము దేవుడు కాపాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చనిపోయినా ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. ఆయన ప్రాణము నిత్యము సదాకాలము ఎక్కడ జీవిస్తుందంటే నిత్య జీవంలో ఉంటుంది. సదాకాలము దేవుని సముద్రంలో దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు మనము ప్రాణంతో ఉన్నప్పుడు భయపడి స్వార్థను ప్రకటించక, దేవుడు చెప్పిన పని చేయక, నిర్లక్ష్యంతో ఇది అవమానము, ఇది మన ప్రాణాలకు నష్టము, హాని అనుకున్న వాడు ఏం చేస్తాడు? భయపడి ప్రకటించడు. తన ప్రాణం ఏం చేస్తున్నాడు? లక్ష్యము చేసుకుంటున్నాడు. కాబట్టి తన ప్రాణం ఏం చేస్తాడు? రేపు కోల్పోతాడు, అంటే నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలాగా మనము ప్రభు కొరకు ఏం చేయాలా? మనము త్యాగముగా మారిపోవాలి. కాబట్టి చూడండి, ఇక్కడ జీవించు వారిగా మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది అందరి కొరకు మృతి పొందారు. ఇప్పుడు చూడండి, జీవించు వారిగా మీదట తమ కొరకు కాక. ఇప్పుడు మనం జీవిస్తున్నాము, మన కొరకు మనం జీవిస్తున్నామా? మన కుటుంబాల కొరకు మనం జీవిస్తున్నామా? ఇతరుల కొరకు జీవిస్తున్నామా? క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నానని చెప్పగలిగిన వారు ఎవరున్నారు ఇక్కడ? క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను, అవునా? కుటుంబం కొరకు బ్రతకలేదా? భర్త కొరకు బ్రతకలేదా? మరి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నానంటే ఒక దినము క్రీస్తుని గురించి ఏం చేస్తున్నాం? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అంటున్నావు. మన బ్రతుకు ఒక్క దినం చాలు. నీ సంవత్సరాలు అంత వరకు నాకు అవసరం లేదు, రేపటి గురించి అవసరం లేదు. ఈ రోజైనా దేవుని కొరకు ఏం చేస్తున్నావు? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామంటే ప్రార్థన చేయడం బ్రతకడం కాదు. ఉపవాసాలని నీకు నువ్వు మరపెట్టుకోవడం బ్రతకడమా కాదు. మందిరానికి నడవడము బ్రతకడమా కాదు. స్తుతించడమా, ప్రార్థించడమా, పాటలు పాడడమా, ఆరాధన చేయడమా, అది క్రీస్తు కొరకు బ్రతకడమా? ఒకవేళ ఆ ఆలోచనతో అన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఉదయం లేచి రాత్రి వరకు ఇక ఆయన ధ్యాసలో, ఆయన పనిలో, ఆయన పని చేయడమే క్రీస్తు కొరకు బ్రతకడం. అంటే ఇంటి పనులు మానుకోమని కాదు, ఇల్లు చేసుకోవాలి, సంసారం ఉండాలి, బిడ్డల బాధ్యత చూడాలి, భర్త బాధ్యత చూడాలి, ఉద్యోగ బాధ్యతలు కూడా చూడాలి. కానీ అందులో ఒక భాగముగా క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకే బ్రతికే వాళ్ళు ఉద్యోగులు కూడా మానుకొని ఏం చేస్తారు? నిరంతరం ఆయన స్వార్థ పని, ఆయన పని మీద బ్రతకడమే, ఆయన కొరకు జీవించడమే, క్రీస్తు కొరకు జీవించడం. ఒకవేళ అలాగే మనమే క్రీస్తు కొరకు జీవించుంటే కొద్ది గుంపు కూడా వేల ఆత్మలను రోజొక్కరి స్వార్థ, ఒక్కరికొక్క స్వార్థ ప్రకటించి ఒక్క ఆత్మను దేవుని దగ్గరికి తెచ్చిన సంవత్సరానికి ఎన్ని దినములు? 300. ఒక సంవత్సరంలో ఒక ఆత్మ ఎంతమందిని సమకూరుస్తుంది? 365 మందిని. పోనీ 365లో సగమాన్ని తీసి 150 కదా, 150లో సగం తీసి 75 మందినైనా నువ్వు సంవత్సరానికి సంఘానికి నడిపిస్తే, ఏదో సంఘాలు లేనిపోయి చెట్ల కింద ఏం చేస్తారు? ఏ మందిరము
కాబట్టి మన ప్రాణములను ఎవరి వరకు మనం త్యాగం చేయాలి? క్రీస్తు వరకు మనము బ్రతకాలి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే సంపాదించుకోవడానికి, ఈ పొట్ట 3 పూటల ఆహారము భుజించడానికి, పిల్లల వసతి, కుటుంబ వసతులు తీర్చుకోవడానికి. వస్తే మహా అంటే ఆదివారం వస్తావు, లేదంటే ఒక అరగంట, 2 గంటల వారపు కూడికలో అరగంట మందిరానికి వస్తావు. అది దేవుని కొరకు బ్రతకడమేనా? కానే కాదు. కాబట్టి మనము కూడా క్రీస్తు కొరకు ఏం చేయాలా? బ్రతకాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఇక నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుతున్నాడు. సమస్తము నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఈరోజు సంఘము కూడా క్రీస్తు కొరకు జీవించాలా? క్రీస్తు కొరకు జీవించాలంటే క్రీస్తే మనలో ఉండాలి, ఆయన మనలో జీవించాలి. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు ఏమైపోవాలి? ఏకమైపోవాలి. క్రీస్తు నీలో ఉన్నప్పుడు క్రీస్తు చేసిన అద్భుతాలు చేస్తావు, క్రీస్తు జరిగించిన సూచక క్రియలు జరిగిస్తావు, క్రీస్తు చేసిన మహత్కార్యములు జరిగిస్తావు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమ, క్రీస్తు వినయం, క్రీస్తు లోకంలో ఎలాగ ప్రకాశించాడు అలాగే ప్రతి విశ్వాసి కూడా ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా మనం గమనిస్తే మొదటిది ఏమిటంట? యిర్మీయా గారు ఏమన్నారు? నా హృదయంలో అగ్ని మండుతుంది. ప్రతి విశ్వాసంలో కూడా ఏమండాలి? కొన్నిసార్లు మండుతుంది మనకు అగ్ని. ఎప్పుడు మండుతుంది? భర్త సరిగా సరుకులు తెచ్చి ఇంట్లో వేయలేదనుకో, నా హృదయం మండిపోతుంది నన్ను కలిగించినాక. పిల్లలు బాగా సరైన స్కోర్ మార్కులు తేలేదనుకో, నన్ను కదిలిగాకని నాకు మండిపోతుందంట. అత్త మామలు బాగా మంచిపోతే ఇంకా 2 ఇతరులు మండిపోతుంది. ఎప్పుడన్నా క్రీస్తు కొరకు మండిందో లేదో నాకైతే తెలియదు. మండిందా? ఎవరికైనా మండిందా? క్రీస్తు కొరకు మండారా? మండారా? దేవుడికి స్తోత్రం. అదే కొందరైనా ఒక ఆత్మనైనా మన తల్లి గారు వారం ఇచ్చి వారమైనా పాటపడతారు. రక్షించావా? నీవు ప్రకటించావా? ఈ పాటలు ప్రమాణంగా మనం పాడతాం. చూడండి, నిజమైన దేవుని బిడ్డలకు ఏం చేయాలి? హృదయం మండాలి, మండాలి, మండాలి. అందుకే నేను స్త్రీలకు కూడా ఆలోచన రాల. నా హృదయం ఏం పెట్టాడు దేవుడు? మంట పెట్టాడు, మంట పెట్టాడు. ఒక్క రోజు ఇంట్లో ఏదన్నా చుట్టాలు వచ్చి అన్ని వండి పెట్టి చేస్తాయి, ఏది నీ కారణం. ఇంకెక్కడికి పోలేదు. 5 రోజులు స్వార్థ పోలేదు. నేను పరిగెత్తుకు అయిపోయాను. చిచ్చానుకుంటా ఉంటుంది ఈ బాడీ. అదే ప్రార్థన అనుకో, వాక్యం అనుకో, ఎంతో ఉల్లాసంతో వెళ్ళిపోతారు. చూడండి, దేవుని కొరకు ఏం చేయాలి? మనము హృదయాలు ఉండాలి. రెండవదిగా ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆజ్ఞయించుచున్నాడు, ప్రవచింపకుండా ఉండేవాడెవడు? 8అమ్మా. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞయించున్నాడు, ప్రవచింపకుండా ఉండేవాడెవడు? 5వ 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచుకునగా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అయితే సింహము గర్జించను, భయపడని వాడు ఎవడు? రెండవది ఏంటి? మొదటిదేమో హృదయంలో మంట, రెండవది వినాల చక్కగా గుర్తు పెట్టుకోవాలి. రెండవది ఏంటి? సింహము గర్జన. సింహము గర్జిస్తే ఎవరైనా ఉంటారు అక్కడ? ఖచ్చితంగా ఎంతటి పెద్దవాడైనా ఏమవుతాడు? ఆ గర్జనకు భయపడాలి. దేవుని యొక్క మాట కూడా, దేవుని యొక్క స్వరం కూడా ఎలాంటిదంట? సింహ గర్జన లాంటిది. ఆయన ఆజ్ఞ సెలవీయుగా ప్రకటించ
ప్రకటించు అని ఆయన ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలా? ప్రకటించాలి. 7వ వచనం మనం చదువుకున్నాం కదా, చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచుకొనగా ప్రభువైన యెహోవా ఏమీ చేయాలి. ఎవరికి బయలుపరచాలా దేవుడు? మంచైనా చెడైనా ఎవరికి బయలుపరచాలా? సేవకులకు. భూమి మీద జరుగుతున్న ప్రతి విపత్తుకు ముందు కూడా అనేకులకు దర్శనాలు కలిగినాయి, అనేకులు కలలు కన్నారు, అనేక మంది సేవకులకి దేవుడు ప్రకటించాడు. పలానా కరోనా రాబోతుంది, పలానా విపత్తులు రాబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి, భూమి మీద కీడులు వస్తున్నాయని అనేక మంది సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రతి దినము ఆదివారం కూడా ఈ స్థలంలో వచ్చి వాక్యం ప్రకటించాలంటే మొదటగా ఎక్కడ కాల్చి ఉండాలి సేవకులు? దేవుని సముఖంలో. ఏమంటే ఏ సమాచారం అంటే ఆ సమాచారం ఇక్కడ తెచ్చి ప్రకటించడానికి మా వల్ల కాదు. చాలా మార్లు నా వాక్య అనుభవంలో శనివారం నైట్కి నేను ఫలానా మెసేజ్ అని తయారు చేసుకున్నా, సిద్ధపడేస్తాను. మంగళవారం ఉపవాసం ఉంటాను, దేవుని సన్నిధానంలో కనిపెడతాను, వాక్యం అంతా మైండ్లో పెట్టుకుంటా. ఇంకా శనివారం నైతే దేవుడు స్పందిస్తాడు. ఇది నువ్వు చెప్పేది కాదు, రేపు ఇది నువ్వు ప్రకటించడానికి కాదు అని మరొక వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్మరణలోనికి తీసుకొస్తాడు. అంటే ఈ దినము ఈ మాటలను వింటున్నావంటే దేవుని ద్వారా మాకు ముందు ప్రకటించబడుతుంది. వాక్యం ప్రకటించడం కూడా ఈ దినము సంఘానికి వాక్యం అవసరం. ఈ మాటలు మీకు అవసరం కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగానే ప్రవక్తలకు ఆ వాక్యాన్ని సిద్ధపరిచి ఇది ప్రకటించమని దేవుని ఆజ్ఞ సేవకులకు రాగా సేవకులు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. నేను ఈ దినం ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? దేవా మాతో మాట్లాడును, సేవకురాలి సేవకుని బలపరచుము, వారి ద్వారా దేవా నీవు ఎందరితో మాట్లాడుతావో మాట్లాడమని ముందు దినమాల ఏం చేయాలా? సాక్షి ఉండాలి. మీ ప్రార్థన మాకు ఆత్మీయ బలం. పరిశుద్ధాత్మ శక్తితో సేవకులను నింపబడి ప్రకటించాలి. ఆ వాక్యం మీరు ఫలింప చేయాలి. వాక్యం వింటున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ సంచారం జరిగించి మీ హృదయాలను మండించి మీ హృదయాలలో పాపక్షమాపణ ఒప్పుకోలు ఆత్మీయ సంతోషము రగలాలంటే ఏం జరగాల? దేవుని సముఖంలో మీరు ప్రార్థించాలి, మేము కూడా ప్రార్థించాలి. డిఎల్ మోడీ గారు వాక్య సందేశానికి రావడానికి ముందుగా ఒంటరిగా ఆయన ప్రసంగించే వేదిక మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్య ముఖము పెట్టుకొని మోకము చేతులతో కట్టుకొని గంట సేపు కనీరు కాచి ప్రార్థన చేస్తారు. ఆయన గంట సేపు కనీరు కాచి ప్రార్థన చేసి ఒక్క 20 నిమిషాలు ప్రకటించినాడు. అక్కడ ప్రజల వేల మంది రక్షణ పిలుపులోకి వచ్చి పశ్చాత్తాపం పొంది మారు మనస్సు పొందుతున్నారు. ఆమేన్. ఎవరు కూడా అనాలోచితంగా ప్రార్థన లేకుండా దేవా మాతో మాట్లాడు, రేపు మనల్ని సంధించు, మా హృదయాలు తెరువు, వాక్యం వింటున్నప్పుడు మా హృదయాలు మండాలి. మండుతాయా? హృదయాలు మండుతాయా? చెప్పాలి ఆన్సర్ కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ అమ్మాయి మార్గంలో కూడా యేసు ప్రభువారు శిష్యులతో వెళుతున్నాడు. పరాయ వ్యక్తులుగా ఇద్దరు శిష్యులతో వెళుతున్నప్పుడు వారు సంభాషణ జరుగుతున్నప్పుడు యేసయ్య మాటలు మాట్లాడుతున్న వారికి హృదయాలు మండుతున్నాయట. మండుతున్నాయి కానీ ఈయన యేసు ప్రభుని గ్రహింపుకు రాలేదు. ఇక పొద్దు ముగినప్పుడు వారికి ఆయన దూరం అయిపోతున్నప్పుడు రొట్టె వేయించి వారి చేతిలో పెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడి మనతో ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయములో మంటలేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడుతుంటే, దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మండాలి. నీ హృదయం మండినప్పుడు ఏం జరుగుతుంది? మండినప్పుడు
ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న పిల్లలు మాట్లాడినా మన హృదయానికి టచ్ అవుతాయి. కొన్నిసార్లు ముసలి వ్యక్తులు మాట్లాడినా మన హృదయాలు కదలిక జరుగుతాయి. ఒకసారి ఆ గృహాలలోనే నేను ప్రార్థన జరిగిస్తున్నాను. ఒంగోలు నుంచి ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు సేవకురాలు భార్య ఇరువురు కలిసి 7 గంటలకమ్మా చాలా మంది విశ్వాసులు వస్తున్నారు పోతున్నారు, మరి మీరు సమకూరిస్తే నేను వాక్యం చెప్తాను కదా అన్నాడు. అప్పుడు మంగళవారం శుక్రవారం గృహంలోనే కూడిక ఏర్పాటు చేసేదాన్ని. వారు ఆ రోజు మంగళవారం కూడికని ఏర్పాటు చేశాము. ఏర్పాటు అయిపోయినాక అందరూ ప్రార్థన చేయించుకున్నారు. మా సారు కడపకి అప్లికేషన్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ అప్లికేషన్. అయ్యగారు రేపు శుక్రవారం అప్లికేషన్ పెట్టాలి, ప్రార్థన చేయమన్నా. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? 60 ఏళ్ళ వృద్ధుడు, పిచ్చిదానా గట్టిగా వచ్చాడు, పిచ్చిదానా నువ్వు ఎక్కడికి వెళ్ళేది, ఈ ఆత్మను ఏం చేస్తావని ప్రశ్న వచ్చాడు. అప్పుడు ఆయన మాట్లాడింది మామూలు మాటే, నాకు బాగా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మాట్లాడింది మామూలు మాటే, పిచ్చిదానా ఎక్కడికి వెళ్తామన్న మాట నా గుండెలో గుణపం పెట్టి కొట్టినట్టు ఒక అలజడి కలిగింది. ఒక్కొక్కన భయపడినట్లుగా నా హృదయ స్పందన కలిగింది. అంటే ఎవరి స్వరము? పిచ్చిదానాన్ని పలికింది ఎవరు? అయ్యగారు పలికిన దేవుని గద్దింపారు. ఎవరినా గద్దింపు? మానవుడే పలికింది, ఒక దైవదాసుడే పలికింది. అది ఎవరు గద్దించారు? దేవుడు గద్దించారు. ఆ గద్దింపు మమ్మల్ని ఏం చేస్తుంది? అప్లికేషన్ కూడా నిలబెట్టింది. ఆమేన్. కాబట్టి సింహ గర్జన వలె ఏం జరుగుతుంది? దేవుడు ప్రకటించమని ఆయన స్వరము గర్జనలాగా వచ్చినప్పుడు ఏ సేవకుడు నోరు మూసుకొని ఉంటాడు? ఇక్కడ సింహ గర్జన అంటే సింహము ఆకలితో గర్జిస్తుంది, కోపంతో గర్జిస్తుంది. సింహ గర్జన అన్నది దేవునికి సూచన, అంటే కోపానికి, దేవుని యొక్క శిక్షకు కూడా సూచన. దోషభరితమైన ఇశ్రాయేలు, అలాగే దోషభరితమైన దేవునితో సమ్మతించక, దేవునితో నడవక, ఆ 3వ అధ్యాయంలోనే మొదటి వచనాలలోనే ఉంటుంది. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయంలోనే ఇద్దరు కూడి సమ్మతించగా పోయిన యెడల వారు నడుతురా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు యూదా జాతి ఎవరితో సమ్మతించట్లేదు? దేవునితో సమ్మతించట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు, దేవునితో నడవడానికి వారు బొత్తిగా ఇష్టపడలేదు కనుక దోషభరితమైన ఇశ్రాయేలులకు, దోషభరితమైన యూదా జాతికి శిక్ష విధించడానికి ఆయన సింహ గర్జనలా వస్తున్నాడు. సింహ గర్జనతో ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒకప్పుడు ఎలా వచ్చాడు? యేసు ప్రభు వారి లోకంలోనికి శిలువ మీదకి ఎలా వెళ్ళాడంటే, గొర్రె బొచ్చు కత్తిరించు వారి దగ్గర గొర్రెను ఎలాగ మౌనంగా ఉంటుందో, గొర్రెను బలర్పించేటప్పుడు గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో, ఆయన గొర్రె పిల్లలాగా, వదలబడిన గొర్రె పిల్లలాగా మౌనం వహించాడు. అయితే రానున్న కాలంలో ఆయన యూదా గోత్రపు సింహంగా, కోతమ సింహముగా గర్జించు రానయ్యున్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడంటే ఆయన చూడండి, ప్రతిదండన చేయడానికి. యెహోవా దినము, ప్రభు దినము, ఉగ్రత దినము చప్పకుండా ఆలకించాలి. ఇప్పుడు రేపు ఎలా వస్తాడు ఆయన? కోతమ సింహము, యూదా గోత్రపు సింహము వాళ్ళే గర్జిస్తూ కోపముతో ఉగ్రతతో వస్తాడు. దేనికోసం వస్తాడు? వాక్య ప్రకారం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం అంతా కూడా గమనించినట్లయితే, శపించబడిన జనము మీద ప్రతిదండన దినము, యెహోవా దినము జరిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వస్తున్నాడు. 34వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తీర్పు తీర్చడానికి దేనికి వస్తున్నాడు? తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, ప్రతిదండన చేయడానికి వస్తున్నాడు, తన కోపాన్ని చూపడానికి వస్తున్నాడు, ఉగ్రతను తెలియజేయడానికి, దేవుని కోపాన్ని తెలియజేయడానికి ఎలా వస్తున్నాడంట? సింహ గర్జనలాగా వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నామంటే, ఏ కాలంలో ఉన్నాం?
వస్తాయి, సంఘము ఎత్తబడిన తర్వాత వస్తాయి. ఆమె హల్లెలూయా. చూడండి, చాలా వచనాలు ఉన్నాయి కానీ మనం చదువుకోవడానికి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం చదవండమ్మా. 30వ అధ్యాయం 30వ వచనం. కోపము ప్రకృతి శక్తులను కూడా కదిలిస్తున్నాడు. చదవమ్మా. ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెలపెలను గాలివాన వడగళ్లతోను తన బాహువును వాలుట చూడండి, దేవుని యొక్క కోపము ప్రకృతి శక్తులను కూడా స్వాధీనపరుచుకుంటుంది. అవునా కాదా? కొన్నిసార్లు సునామీ వచ్చి కొన్ని ప్రాంతాలు పోతున్నాయి, కొన్నిసార్లు వడగళ్ళ వాళ్ళు వచ్చి పంటలు కోల్పోతున్నాయి, కొన్నిసార్లు ఏమొస్తున్నాయి, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు వచ్చి ప్రకృతిని స్వాధీనపరుచుకుంటున్నాడు దేవుడు. దేనికి? భూమి మీద తన కోపం అలాగైనా తెలుస్తుందని ఈ కృపాకాలంలో నరులు దేవుని వైపు, ఎవరి వైపు అండి? దేవుని వైపు తిప్పబడతారేమోనన్న ఆలోచన. కరోనా టైంలో చాలా మంది గృహాలలో దేవుని వైపు తిప్పబడ్డారా లేదా? బుద్ధి గల వాళ్ళు చాలా మంది కూడా పాప క్షమాపణ పొందుకున్నారు. చాలా మంది దేవుని తట్టు తిప్పబడ్డారు. మందిరాలకు అవకాశం లేకపోయినా గృహాలలోనే ఖచ్చితంగా ఒక 10 రోజుల కిందట నేను కలగన్నాను. ఇది విదూరంగా ఉండవచ్చు వాళ్ళకి. దేవుని మందిరంలో ఆరాధన జరగట్లేదట. నేను వీధుల్లో వస్తున్నప్పుడు కుటుంబాలలో పాటలు పాడుతున్నారు, కుటుంబాలలో జనాలు కూర్చొని ఆరాధన జరిగిస్తున్నారు. నా మనసులో నేను ఏమనుకుంటున్నానంటే, దేవుని మనస్సునేమి గృహాలలో ఉంది, దేవుని మనస్సును దేవుని ఆలయంలో ఉండాలి. దేవుని మనస్సునేంటి గృహాలలో ఉంది, ఇక్కడ స్తుతి చేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో దేవుని మనస్సు ఉంది అని నా మనసులో నేను అనుకుంటూ వీధుల్లో కూడా వస్తున్నాను. ఖచ్చితంగా ఒక 15-20 రోజుల లోపునే లాక్డౌన్ పడిపోయి ఎక్కడ జరుపుకున్నామని ఆరాధనలన్నీ కూడా గృహాలలో. దేవునికి స్తోత్రం. సేవకులకు భయపరచకుండా ఆయన ఏది చేయలేదు. అందుకే యోనా గారికి ఏమని ప్రకటించాడు? నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు ప్రకటించు, నా కోపము నినివే పట్టణం మీదకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళి ప్రకటిస్తే వారు మారు మనసు పొంది వారిని తట్టు తిరుగుతారేమోనని ఆలోచనతో యోనా గారి ద్వారా నినివే పట్టణానికి ప్రకటన వచ్చింది. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల నాశనానికి కూడా దేవదూతలు వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆకలితో వచ్చారా? ఎండను తారుకోవడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు? అబ్రహాములకు తెలియపరచాలి. అబ్రహాము సేవకుడు. ఎవరి సేవకుడు? దేవుని సేవకుడు అబ్రహాము. అబ్రహాము దేవుని స్నేహితుడు. వారి యొక్క విగ్రహములను కూడా పారేసి ఏం చేస్తారంట? దేవుని వైపు తిరగాలనుకుంటారు. మందు తాగాలనుకుంటే మందు, దాని ప్రభావం దూరం అయిపోతుంది. బావిలోకి పడాలనుకుంటే బావి దూరం అయిపోతుంది. ఉరి పెట్టుకోవడానికి ఉరి దూరం అయిపోతుంది. ఎందుకని మరణం కూడా వారిని రక్షించలేదు. మరణం చెంది తప్పించబడాలన్నా వారు తప్పించుకోలేకపోతారు. కాబట్టి దేవుని ఉగ్రత ఎలాగుందంట? గర్జించు సింహము. కాబట్టి దేవుడు గర్జించు సింహం వలె మన నోరు తెరిచినప్పుడు మనం మాట్లాడకుండా ఉండలేము. హృదయంలో దేవుడు మంట పెడుతున్నాడు. మాట్లాడు, చెప్పు. నువ్వు విన్నదాన్ని, నువ్వు జనదాన్ని, నువ్వే మధురమైనది అనుభవించావో, ఏ శక్తిని అనుభవిస్తున్నావో, ఏ పన్నీలో జరిగిందో, ఈ దేవుని మహత్యం ఏమిటో, ఈ దేవుని శక్తి ఏమిటో నువ్వు కన్నులారా విన్నావు, కన్నులారా చూసావు, చెవులారా విన్నావు. నీ హృదయంలో స్పందన మండుతా ఉంది. అందుకే చాలా మంది మేము ఎందుకన్నా నోరు మూసుకొని ఉండలేకపోతున్నాం, మేము మాట్లాడలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రకటించు, దేవుని గురించి చెప్పని నా హృదయంలో ఏమండుతుందంట? ఏమండుతుంది?
ఉంది, హృదయాల్లో మంట ఎవరు పెడుతున్నారండి? దేవుడు మండిస్తున్నారు. ఎవరు మండిస్తున్నారండి? దేవుని యొక్క హస్తము నీ మీదకు దిగుతుంది. దేవుడు నీ హృదయంలో మంట పెడుతున్నాడు కాబట్టి ఆ మంటని ఇరిమియా అరుచుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. తాలుకోలేక ఎముకల్లోనికి వెళ్ళి ఆ మంట ఇక నేను ఆగలేను, ఇక నేను బ్రతకలేను, ప్రకటించకపోతే ఈ యొక్క మంట నా దేహాన్ని కాల్చివేస్తుందని చివరికి ఏం చేస్తున్నాడు? అవమానమైన, బాధ అయినా, హింస అయినా, ఆయనకి ఎటువంటి కష్టం వచ్చినా ప్రకటించి ఏం చేస్తున్నాడు? మంటను చల్లారు. ఇప్పుడు అందరు హృదయాలు మండుతున్నాయా? క్రీస్తుని గురించి ప్రకటించాలన్న మంట నీలో రగులుతుందా? ఆ మంట మండితే నువ్వు ఆగలేవు. ఆ మంట రావాలి నీకు. హల్లెలూయా. అది అగ్నిలాగా నీ హృదయంలో మండుతున్నప్పుడు హృదయంలో నుంచి మాటలు వెల్లువెత్తుతాయి. నీకు చదువుతో పనిలే, డిగ్రీలు అవసరం లేదు, అందం చొంగాలు అవసరం లేదు. ఏమండి, శిష్యులు చేపలు పట్టుకుంటూ జాగ్రత్తగా ఉండి యేసయ్యను వెంబడించండి, మీరు ఇంతవరకు చేపలు పట్టారు, ఇక మీరు ఏం పడతారు? మనుషులు పడతారు. ఇంతవరకు వల వేస్తే వలలో చేపలు పడ్డాయి, ఇప్పుడు మీరు వల విసిరితే పట్టజాలంతా విస్తారమైన మనుషులు మీ వలలో పడ్డారా? పేతురు ఏమన్నా పట్టారా మనుషుల్ని? ఒక్క దినము పేతురు గారు ప్రకటిస్తే 3,000 మంది, 5,000 మంది అవునా రక్షింపబడ్డారా? ఆమేన్, ఆమేన్. ఆ శక్తి ఎవరిచ్చారు? వాళ్ళకి చదువు రాదు, బాణలు. క్రీస్తు శక్తి దేవుడు హస్తము చావి శిష్యులను బలపరచగా ఆ వల పిగిలినంతగా చేపలు ఎలాగో పట్టగలిగారో మనుష్యులు కూడా వచ్చి వీరు ప్రకటిస్తుండగా పడిపోతున్నారు. దేవుడి వాక్యాన్ని లోబడుతున్నారు, లొంగిపోతున్నారు. విద్య లేని పామరులు మొదటి వారు వారిని చూసి ఏమన్నారు తెలుసా? అదిగో అదిగో వచ్చుతున్నారు. ఎవరంటే వాళ్ళు యేసు రాయబారులు కాదు, క్రీస్తు శిష్యులు కాదు. ఏం చేస్తున్నారు వారు? భూమిని తల్లకిందులు చేస్తున్నారు. మహత్కార్యాలు జరిగిపోతున్నాయి, సూచక క్రియలు జరిగిపోతున్నాయి, అద్భుతాలు చేస్తున్నారు. వారు ఎదుగుతుంటే నేలపడి స్వస్థత పొందుకుంటున్నారు. పుట్టివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మగవారిని, చనిపోయిన వారిని లేపుతున్నారు, ప్రకటిస్తున్నారు. స్టెఫను సామాన్య మానవుడు. హల్లెలూయా. మొట్టమొదటి సాక్షిగా మారిపోయాడు. ఆయన ఎట్లా ధైర్యంతో ప్రకటించాడు? ఇశ్రాయేలు జాతి ప్రజలారా, ముష్కరులారా, దేవుని మాటకి మీ హృదయాలను, మీ చెవులను తావీని ప్రజలారా, ఎంత కాలం మీరు మార్పు చెందారు? ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యము! ఆ ధైర్యం ఎట్లా వచ్చింది స్టెఫను గారి కంటే? కృపతో, ఆత్మ బలముతో నిలుపుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి కొడుకు. స్టెఫన్లో ఉన్నదేంటి? వాక్చాతుర్యము కాదు. స్టెఫన్లో ఉన్నదేంటి? దేవుని కృప అభిషేకము వరలి పారుతుంది. నన్ను ఏం చేస్తారు ఈ మాట మాట్లాడితే? ఈ మాట మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియలే. మంట, అగ్ని. హల్లెలూయా. హృదయంలో ఒక భారము. వీళ్ళు ఎంతగా దేవునికి లోబడట్లేదు, వీళ్ళు ఎంతగా అపరాధంలో ఉన్నారు, ఎంత పాపంలో ఉన్నారు, ఎంత దుర్మార్గతలో ఉన్నారు. ఇంకా వీరి హృదయాలలో వాక్యం పనిచేయలే, వీరి గుండెల్లోనికి వాక్యం వెళ్ళలేదన్న తపన అతని ధైర్యముగా మాట్లాడించి ఆ కోపానికి ఏం చేశారో తెలుసా? రాళ్ళతో కొడుతున్నారు. కొడుతున్నా ఆయన భయపడలేదు. మోకాలు వేసి ఏమి? క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ, శిలువ మీద క్రీస్తు ప్రేమ. తండ్రి తండ్రి వీరేమి చేస్తున్నారు? వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎవరు ఏడుతున్నారండి? ఆ క్రీస్తు
క్రీస్తు ప్రేమ కల్వరి కొండ మీద గొల్గోతా మీద బాధపడుతూ మనుషుల యొక్క అపరాధములను క్షమించాడు. ఇప్పుడు అదే ఆత్మ, అదే ఆత్మబలము, అదే మంట, అదే భారము, అదే బాధ్యత. ఏముంది స్టెప్లో? ఏముంది? బాధ్యత ఉంది. ఏ బాధ్యత ఉంది? ఆత్మలను రక్షించాలన్న బాధ్యత, భారం అతను ఉంది కనుక ఏం చేశాడు ఆయన? రాళ్ళతో కొట్టబడుతూ దీన్ని శిక్షించమన్నాడు కదా. ఏమడిగాడు? ఏమని అడిగాడండి? క్షమించు. అందుకే క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తూ ప్రకటిస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతపరిచిన, బాధ పెట్టిన, హింసించిన క్షమాపణ కోరుకుంది. ప్రకటించడానికి ప్రేమ ఆధారము, క్షమించడానికి క్రీస్తు ప్రేమ ఆధారముగా క్రైస్తవుల్లో నిలబడాలి. క్రైస్తవుల్లో నిలబడాలి. క్రీస్తు ప్రేమ లేకపోతే ప్రకటించలేదు. క్రీస్తు ప్రేమ లేకపోతే క్షమించలేదు. క్రీస్తు ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ సాగిస్తుంది. ఉందా నీలో క్రీస్తు ప్రేమ? క్రీస్తు ప్రేమ నీలో ఉందా? ఎవరైనా నిన్ను నిందించిన, అవమానపరిచిన, మీకు పని పాట లేదన్నా నన్ను క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఒకప్పుడు నేను కూడా నీలాంటి పాపిని, ఒకప్పుడు నేను కూడా నీలాంటి దుర్మార్గతలో ఉన్నటువంటి మహాఘోర పాపిని. అయితే పాపినైనా నన్ను యేసు రక్షించాడు. నేను ఏది విన్నానో, ఏది కన్నానో దానిని నేను చెప్పకుండా మానుకొని ఉండలేను. ఆమేన్. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఏమంటారు? మేము జీవాధిపతిని మేము కన్నులారా చూస్తున్నాం. ఏమి తాకి ఉన్నామో, ఏది చూచి ఉన్నామో, ఏది అనుభవించి ఉన్నామో ఆ జీవాధిపతిని మాలో ఉంచుకొని ఆ జీవమును మేము ప్రకటిస్తున్నాం. అర్థమైందా? జీవాధిపతిని నువ్వు కలిగి ఉండాలి. నీలో జీవం ఉన్నట్లయితే నిద్రించదు. నీలో జీవం ఉంటే నీవు క్రీస్తు సువార్తను తృణీకరించు, దాన్ని చులకనగా చూడవు. ఆమేన్. నీ హృదయంలో మండాలి. నీ హృదయము సింహము గర్జించిన రీతిగా దేవుని ఆజ్ఞ నీకు వస్తుంది. బిడ్డా ప్రకటించు, బిడ్డా ప్రకటించు. నువ్వు నోరు దేవుడు, నువ్వు భూమితో నేను నిలబడతా, నిన్ను నేను నిలుపుతా, నిన్ను నేను వాడుకుంటా, నిన్ను నేను బలపరుస్తా. దేవుడు నీలో ఆత్మను రేపుతున్నప్పుడు, ఆత్మను బలపరుస్తున్నప్పుడు నువ్వు నిలబడలేవు. నువ్వు నిలబడలేవు. దేవుని పని చేయకపోతే నీకు ఎలా ఉంటుంది? శ్రమ. కాబట్టి దేవుని ప్రియమైన కర్మ చూడండి, మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. మేము కన్న వాటిని విన్న వాటిని చదవాలా త్వరగా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, వారికి ఉత్తరమించిరి. 17వ వచనం కూడా చదవమా? 4:17. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని ఎదురు పెట్టవాలని చెప్పుకోలేదు. చూడండి, క్రీస్తు సువార్త ఏమవుతుంది? వ్యాపిస్తుందంట. వ్యాపిస్తుంది. స్వస్థతలు వ్యాపిస్తున్నాయి, సూచక క్రియలు వ్యాపిస్తున్నాయి. చక్కగా వినాలి. మహత్కార్యాలు వ్యాపిస్తున్నాయి. క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తు యొక్క నామము ఎక్కడున్నది వ్యాప్తి చెంది చుట్టూ పాకిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఏమనుకున్నారు అక్కడున్న ప్రజలు, నాయకులు? వీరు ప్రకటించకుండా వీరిని బెదిరిద్దాం, వీరు నోరు మాట్లాడకూడదు యేసునామం. ఏమండి? వీరు యేసునామంలో అద్భుతాలు చేయకూడదు, ఇక వీరిని బెదిరిద్దాము అని ఏం చేశారు? బెదిరింపులు స్టార్ట్ అయ్యి. అయితే బెదిరిపోయారా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
వారు నోరు మూయించలేకపోయారు. అందుకే పౌలు గారు ఏమంటారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. 9వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీ క్రీస్తు దాసుడుగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. పూర్వము దూషకుడు, హింసకుడు, పాపులో ప్రధానుడైన ఆయనను దమస్కు మార్గంలో స్పందించినప్పుడు దేవుడు దేవుని నిమిత్తం ఏర్పరచుకున్నాడు. దేవుని నిమిత్తము అన్య జనులలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. అందుకే అరణ్యంలో దేవుడు చెప్పినప్పుడు ఫలానా స్థలమందు పౌలు గారు ఉన్నారు, వెళ్ళి అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు ఏమన్నాడు? ఈయన దోషకుడే, ఈయన హింసకుడే, ఈయన అన్ని కూడా అపాయం చేసిన వాడే, ఆయన కాడికి పోయి నేను వెళ్ళి ప్రార్థన చేయడమా? ఈయన వ్యతిరేక కదా, శత్రువు కదా, ఎలా సాధ్యం అన్నప్పుడు ఇప్పుడు నేను ఇతరుని అన్య జనుల మధ్యకు పంపుతున్నాను, నా ద్వారా ఇతడు అనేకుల మధ్య నిలబడవలసి ఉంది. ఈయన అనేక హింసలు శ్రమలు పొందుతూ నన్ను గూర్చి లోకమందు సువార్తను ప్రకటించుటకు ఈయనను నేను ఏర్పరచుకున్నాను. అందుకేమన్నాడు? నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందుకు శ్రమ? ఎందుకు శ్రమ? ఒక బాధ్యత పెట్టాడు, ఒక భారము ఈయన మీద మోపాడు. దేవుడే ఆ భారాన్ని, ఆ బాధ్యతను, ఆ సేవను అప్పగించాడు. కాబట్టి అది చేయకపోతే ఏమవుతుంది? ఈరోజు సంఘంలో పనిచేసే వారికి కూడా మూడు రావాలి, ఆ తపన రావాలి. నేను వర్షిప్ చేయకపోతే నాకు శ్రమ, నేను ప్రార్థించకపోతే ప్రార్థన వీరులు గుర్తెరగాలి, ఆరాధకులు గుర్తెరగాలి, స్వార్థికులు గుర్తెరగాలి, సంఘంలో వాయిద్యకారులు గుర్తెరగాలి, పని చేసేవారు గుర్తెరగాలి. ఆయా పనులకు దేవుడు నియమించినప్పుడు ఆ నియమం ప్రకారము పని చేయకపోతే ఏమొస్తుందో తెలుసా? శ్రమ. శ్రమ అంటే కష్టమో నష్టమో అది కాదు, నీ శరీరంలో నెమ్మది లేకపోవడమే శ్రమ. అర్థమైతే ఒకసారి సంఘ ఆరాధన ఇక్కడ ఉండగా ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆరాధన చేసుకుంటే అయ్యో మిస్ అయిపోయాను, అయ్యా క్షమించయ్యా క్షమించాలి, ఆ దినంతా ఆయాసంతో ఉంటాం. అలా కదా ప్రార్థనా సమయంలో ప్రార్థనకు రాకుండా ఏదైనా నిద్రపోతున్నారు, ఇంకో స్థలమైనప్పుడు మనకు శ్రమ. దినం ఎంతో నెమ్మది, ఈ ప్రాణం తింటుంది, తాగుతుంది, నిద్రిస్తుంది. చూడండి, ఒక ఉత్సవాలలోకి వెళ్ళి వచ్చినా కానీ దేవుని పని ఆగిపోవడం అని ఏమొస్తుంది? శ్రమ, వేదన, దుఃఖం. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అందుకే ఈయన మీద ఒక భారం మోపాడు దేవుడు. ఆ భారాన్ని ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఎవరెంతనో దోషకుడు, హింసకుడు, హానికరుడు, అలాంటి వ్యతిరేకంగా ఉన్నవాడిని దేవుని యొక్క వెలుగు దర్శించి దేవుని యొక్క శక్తిని పౌలు గారి మీద నిలబడగా ఆయన సంఘాలను కట్టాడు. రోమా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఎంతో ఆయన గురించిన స్పష్టమైన మాటలు మనకి ఇక్కడ 1వ వచనంలో, యేసుక్రీస్తు దాసులను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరి కలగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని. ఇప్పుడు 8 ఉన్నాయి కదా, పౌలు గారికి 8 ఉన్నాయి. క్రీస్తు దాసుడు, అపోస్తలుడు, దేవుని సువార్త నిమిత్తము సువార్థికుడుగా పిలువబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. తన జీవిత కాలం అంతా ఎవరి కోసం బ్రతికాడు? పౌలు గారు దేవుని కోసం బ్రతికాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేను ఈయనను జీవించబడను, నేను ఇక నా జీవితము నాది కాదు, నా కొరకే మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను. కాబట్టి నా ప్రాణము నేను లక్ష్య పెట్టాను. ఆయన కూడా
సాక్షిగానే మరణించాడు పౌలు గారు కూడా, చరిత్ర చెబుతాడు. ఎవరికి స్తోత్రం. కాబట్టి మన జీవితాలలో కూడా ఎవరు ఏర్పరచుకున్నాడు? దాసునిగా, ఇంకా అపోస్తలుడిగా, ఇంకా సువార్త నిమిత్తము ఏర్పరచుకున్న వాడిగా ఎవరండి? పౌలు గారు. దేవునికి స్తుతి కలుగునుగా. మన జీవితాలలో దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే పలుమార్లు హెచ్చరించిన, గద్దించిన, లోబడిన వారికి ఏమొస్తుందంట? శ్రమ. కాబట్టి క్రీస్తు సువార్త ప్రతి ఒక్కరము ప్రకటించాలి. ఇప్పుడు సంఘము, నూతన నిబంధన సంఘము అందరూ యాజకులే కదా. మనమందరూ ఎవరమండి? రాజులైన యాజక సమూహం. అప్పుడు యాజకులంటే కొందరే, ఇప్పుడు సమూహం అని. ఏర్పరచబడిన వారు విన్న వాటిని, కన్న వాటిని, చూసిన వాటిని చెప్పగా మానగా ఉండకూడదు, చెప్పాలి. అటువంటి స్పందన దేవుడు నీలో ఉంచాలి. ఎప్పుడు వస్తుంది ఆ స్పందన? ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారండి. 50 సంవత్సరాల క్రైస్తవ జీవితం కూడా ఉంది ఒక్కొక్కరికి. కనీసం 10 ఏళ్ళ అనుభవం కూడా ఉంది, 20 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. అయితే ప్రకటించే అనుభవం ఉందా? నోరు తెరిచి మాట్లాడే అనుభవం ఉందా? ఎందుకు లేదు? కారణం ఏంటి? దేవుని లోపమా, మన లోపమా? దేవుని లోపమా, మన లోపమా? మన లోపం ఏంటి? మన లోపం ఏంటి? మన లోపము ఏంటి? ఇప్పుడు ఒకటి విశ్వాసము. పలుకు మనలో నుంచి బయటికి రావాలంటే ఏముండాలి? ఇప్పుడు నేనేనండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క వాయిస్. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడతా, ఆమె మిడిల్గా మాట్లాడతాడు, ఇంకొక ఆమె చాలా చిన్నగా, అంటే పక్కన వాళ్ళు కూడా ఎదురుపడతా మాట్లాడారు. ఏమండి, పలుకులో ఎందుకు తేడా ఉంది? మనుషులు కొంతమంది లావు కనపడతారు, కొంతమంది పక్కలు కనపడతారు. పక్కన ఉన్న వ్యక్తి ఏమో గట్టిగా మాట్లాడుతుంది, లావుతున్న వ్యక్తి ఏమో చిన్నగా మాట్లాడుతుంది. ఏంటి అక్కడ? నవ్వు కాదు, దీంట్లో మనకు వస్తుంది, ఆన్సర్ వస్తుంది. నవ్వు ఏంటి? శక్తి. ఇప్పుడు నీలో దేవుని పలుకు రావాలంటే ఏముండాలి? మనలో ఏ శక్తి ఉండాలి? శరీరంలో శక్తి. దేవుని శక్తి ఎట్లా వస్తుంది? మనలో విశ్వాసము పెరిగే కొలది విశ్వాసం యొక్క బలం యొక్క తీవ్రత నిండినప్పుడు నువ్వు పలకకుండా ఉండలేవు. మెయిన్ కారణం ఏంటంటే నీలో విశ్వాసము బలంగా నిండుకున్నప్పుడు ఏం చేస్తుంది? విశ్వాసం ద్వారా పలుకు, శబ్దము, నీలో ఉన్న విశ్వాసము బయటికి పలుకు రూపంలో వస్తుంది. అందుకే పేతురు ఏమంటూ శృంగారమైన దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ వెలిగారు? అన్నారా? ఎట్లా? దేవుడిగా. మరియా ఎలిజబెత్ కలుసుకున్నప్పుడు దగ్గరగా. ఎహెజ్కేలు ఎముకల దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరగా. కాపర్లు బోరలు బట్టి బిగ్గర అనేది పరిశుద్ధాత్మ పలుకు. బిగ్గరగా ఒక్కొక్కరు ప్రార్థన చేసుకున్న ప్రార్థన స్థాయి మొదట చిన్నగా వేస్తారు. పరిశుద్ధాత్మ నిలుగునాక పెట్టలాగా గొంతు ఏమైపోతుంది? గట్టిగా లేస్తుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన, ఆ పలుకు అనేకుల్లో ఏమొస్తుంది? ప్రార్థన కూడా ఉత్సవం కలిగిస్తుంది. ప్రార్థన కూడా వాళ్ళ హృదయాలలో సంతోషాన్ని, ప్రార్థన ఆత్మలను తెప్పరేలా చేస్తుంది. అంటే ఏముండాలా? దేవుని కార్యం చేయడానికి, దేవుని ప్రకటించడానికి
విశ్వాసం ఉండాలి. విశ్వాసం అభివృద్ధి అయ్యేది ఏమొస్తుంది? పలుకు వస్తుంది. ఆ పలుకులో దేవుని శక్తి సమకూడి అక్కడ అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము కూడా క్రీస్తు కొరకు ఏం చేయాలా? ఇక్కడ పౌలు గారిని దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం నిమిత్తము ప్రభు వారు నిలుపుకున్నారు. ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క గృహ నిర్వాహకత్వము ప్రతి ఒక్కరూ చేపట్టాము. దేవుని ఇంటిని ఏం చేయాలి? మనము వృద్ధిపరచుకోవాలి. దేవుని ఇంటిని కాపాడుకోవాలి. దేవుని రాజ్యానికి అనేకుల్ని సొంతం చేయాలి. అందుకే దేవుడు ఒక విందు చేసి ఏం చెప్పాడు? పిలవమన్నాడు. ఎక్కడ పిలవమన్నాడు? సొంత వీధుల్లోకి వెళ్ళండి, రాజు వీధుల్లోనికి వెళ్ళండి, వ్యాపార కేంద్రాలలోకి వెళ్ళండి, పిలుచుకొని వచ్చి ఏం చెప్పమన్నాడు? తన ఇంటిని దేవుని రాజ్యంలో కూడా విందు జరుగుతుంది. గొర్రెపిల్ల మహోత్సవకు విందు సంఘం ఎత్తబడిన తర్వాత ఆ విందులో మనమందరం కూడా ఏం చేయాలా? ఇప్పుడు మనము దేవుని ఇంటిని నింపాలి, సంఘంలో నింపుకోవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ఏముండాలంటే ఒక బాధ్యతాయుతమైన పోరాటం. నాకు సంబంధించింది కాదులే, ఏదో ఆదివారం పోతా ఆరు గడిపించుకొని వస్తా. హల్లెలూయా. లోకమంతటా ప్రకటించడానికి ముందుగా సంఘంలో నిలబడి, సంఘంలో కూడా సంఘ పరిచర్యలు నీకు చాలా విస్తారంగా ఉన్నాయి. ఉదయకాలం ప్రతి ఉదయకాలం స్వార్థికుల అవసరం ఎంతో ఉంది. ప్రకటించండి, దేవుని శక్తి పొందుకోండి. మీరు ఆయా స్థలాలలో ప్రభు యొక్క మహిమను పొందుకొని ప్రకటించవలసిందిగా మనం చేస్తూ కార్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రములు, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా నీకు స్తోత్రములు. నీ సహవాసమును సంగములకు దయచేసి అనేకులు మేము నీ స్వార్థను ప్రకటిస్తూ ఆ బలము పొంది నీ స్వార్థ కార్యము జరిగించుటకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.